పాత్రికేయ సమావేశం చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ నమస్కారాలు. అలాగే తెలుగుదేశం పార్టీకి గత 5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా వెన్నంటూ ఉంటూ ప్రతిపక్షంలో నిరంతరము తమ అమూల్యమైన సేవలు అందించిన కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముందుగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం గాజువాక నియోజకవర్గంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలు ఇప్పటికైనా అధికారులు సరిచేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు పేద ప్రజలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1 రూపాయికి కిలో బియ్యం పథకాన్ని పెడితే అది తరతరాలుగా అలాగా ఈనాటి వరకు వస్తూ ఉంది. కానీ గాజువాక నియోజకవర్గంలో కొంతమంది రైస్ మాఫియా అధికారులు గతంలో పనిచేసిన అధికారుల అండతో అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల 1000 టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గాజువాకలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నా, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అభివృద్ధి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము నిరంతరము ప్రజాహితం కోరే పనిచేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ జిల్లా ఇప్పుడు ఏసీపీ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇతర అధికారులు జోక్యం చేసుకొని ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో పెద్ద ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట. గత 5 సంవత్సరాలుగా పేదవాడు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పటికే బ్యాగ్లో ఉంటాడు ఒక రెడీగా, ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతను అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రక్రియకు చమరగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది గత 5 సంవత్సరాలుగా కరుడుగట్టిన ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది వైసీపీ నాయకులే. వైసీపీ నాయకుల అండతోనే ఈ గాజువాకలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడు, ఆర్థిక సంక్షోభం నెట్టేశాడు, పప్పు బేలాలు పెంచు రాష్ట్ర సంపదను దుర్వినియోగపరిచి ఖజానా ఖాళీకి ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నా ఈరోజు విద్యునైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. కేవలం ఆ కూటమి మీద నమ్మకం పెట్టుకునే ఈరోజు ప్రజలు అవకాశం కల్పించారు. అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవడంలో భాగంగా మొట్టమొదట అంటే వాలంటీర్లు ఉంటేనే ఈ రాష్ట్రం ఉంటుందనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తప్పు అని మొన్న పింఛన్ల పంపిణీలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిరూపించింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా కూటమి కుటుంబ సభ్యులు కూడా పాల్గొని అధికారులకు సహకారం అందించు విజయవంతంగా ఒక్క రోజులోనే పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వాలంటీర్లు ఉంటేనే జరగదు, ప్రభుత్వం సంకల్పం ఉంటే తప్పకుండా జరుగుతుంది నిరూపించారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఇతర చాలా కీలకమైన హామీలు వెళ్ళే దశలో మేము ఒకటే చెప్తాను, రాష్ట్ర సంపదను దోచుకోవడానికి వీలు లేదు. మేము నిజాయితీగానే ఉంటాం. ఒకవేళ మీరు కూడా అడగొచ్చు, మీరేమైనా తప్పు చేసి ఇదే రీతిలో మీరు ఎండగట్టండి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఆనాటి ఉన్న పోలీసు అధికారులు, ఆనాటి ఉన్న ఏఎస్ఓ, ఆనాటి ఉన్న ఇతర అధికారులందరూ అడ్డం పెట్టుకుని నెల 1000 టన్నులు వరకు కొంతమంది ఈ విధంగా లాలుచిపడి మిగతా అమ్ముకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవాలని లక్ష్యంతో మొదటిగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడే నేను అడుగుతాను, మేము
ఏదైనా ఉన్నా మాకేం మొహమాటం లేదు. అధికారులు చేసే ప్రతి పనికి మేము సహకరిస్తాం. అధికారులు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేసేట్లు కాకుండా ట్రాన్స్పరెన్సీగా, పారదర్శిగా పనిచేసి ప్రజలకు వచ్చే సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల్లో మేమైనా మా మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అడ్డుకుంటే. కానీ నిజాయితీగా పనిచేయాలి. పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సరికొత్త జవసత్యాలు మరి ఇప్పుడు రావాలనే ఉద్దేశంతో గాజువాక నియోజకవర్గంలో ఈ రేషన్ మాఫియాకి ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు బియ్యం మాఫియా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు వాళ్ళ లైసెన్స్లు కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ ప్రభుత్వానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఒక్కొక్కరికి 4 షాపులు ఇచ్చారు. ఇప్పుడు ప్రతి టిఫిన్ బండి దగ్గర, నూడిల్స్ బండి దగ్గర, లేకపోతే క్యాటరింగ్ దగ్గర మొత్తం అన్ని డొమెస్టిక్ సిలిండర్లు వాడుకోకుండా, కమర్షియల్ సిలిండర్లు వాడకుండా డొమెస్టిక్ సిలిండర్లు ఇంట్లో వాడే సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. అసలు ఇక్కడ ఏఎస్ఓ ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఎస్ఓ ఏం చేస్తున్నారు? దాంతో పాటు కనీ గుట్కాలు కూడా విచ్చగా ఉంటున్నారండి. అది కూడా అరికట్టే విధంగా ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు అంటే అది కైనీ అవ్వచ్చు, గుట్క అవ్వచ్చు, లేదా బెల్ట్ షాపులు అవ్వచ్చు, ఏదైనా దానిపైన ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత ఉంది. నేనేమంటానంటే కొంతమంది అధికారులకు కూడా నేను చాలా మంది గ్రహించాను. గాజువాక ఎంఆర్ఓ మండల ఆఫీసులో కానీ ఇతర ఆఫీసుల్లో ఇంకా వైసీపీ వాసన పోలేదు. అది పోకపోతే అంటే నా పరిధి దాటిపోయిన నేను గాజువాక నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ మేము పోరాడాం, దుర్మార్గంగా పోరాడాం. కాబట్టి అది నేను ఆ విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తామన్నాం. ఇప్పటికైనా గతంలో జరిగినవి వదిలేయండి, నేను దాని జోలికి పోము. అంటే అన్యాయం అక్రమాలపైన ఉక్కుపాదం మోపండి. అలాగే కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. చాలామందిని అడిగి 5 సార్లు గెలిచిన కూడా అడిగాను నేను.